అత్తగారు అయితే ముందుగా అల్లుడి దగ్గరికి వెళ్లి అల్లుడి యొక్క సత్తా ఎంత అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వింతాచారాలు చాలా వింతగా అనిపిస్తుంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం చాలా రకరకాలైనటువంటి వింత వింత ఆచారాలను చూస్తుంటాం. ఎందుకంటే మన భూగోళంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా కల్చర్లు ఉన్నాయి, డిఫరెంట్ పాశ్చాత్య సంస్కృతులు ఉన్నాయి, మన భారత్ లోనే విభిన్న సంస్కృతులు ఉన్నాయి. సో వివరాల్లోకి వెళ్తే ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో అయితే ఒక వింత ఆచారం ఎప్పటి నుంచో అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ మధ్య ఈ ఆచారం అనేది వెలుగులోకి రావడం జరిగింది. ఈ వీళ్ళ యొక్క కట్టుబాట్ల ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఈ ఆఫ్రికాలో వీళ్ళ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఉగాండా దేశంలోని ట్రైబ్స్ అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారంటే, సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలను ఇష్టపడరు. వాళ్ళు అమ్మాయిని ఇష్టపడాలంటే బొద్దుగా లావుగా ఉండాల్సి ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఎవరైతే బిడ్డ తల్లి ఉంటారో తల్లికి వివరించడం జరుగుతుంది. నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలని చెప్పేసి ఈ కుటుంబాల మధ్య చర్చలు జరిగిన తర్వాత పెళ్లికి ఒక 6 నెలల ముందు నుంచి అమ్మాయి డైట్ చేంజ్ చేసేసి అమ్మాయికి చాలా లావు కావడానికి కావాల్సిన తిండి పదార్థాలను అయితే పెట్టడం జరుగుతుంది. అయితే ఇంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక వింత ఆచారం ఏంటంటే, పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో శోభనం చేసుకునే ముందు అత్తగారు అయితే ముందుగా అల్లుడి దగ్గరికి వెళ్ళి అల్లుడి యొక్క సత్తా ఎంత అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వింత ఆచారాలు చాలా వింతగా అనిపిస్తుంటాయి, వాస్తవాలు కాబట్టి మనం ఈ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. అత్తగారు వెళ్ళి అల్లుడి దగ్గరికి వెళ్ళి అల్లుడి దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, అల్లుడిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అల్లుడికి ఎలాంటి టేస్ట్ ఉందని చెప్పేసి అన్ని తెలుసుకొని అత్తగారు పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పెళ్లికి ముందు కూతురుకి అయితే వివరించడం జరుగుతుంది. నీ హస్బెండ్ తో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అబ్బాయి ఎలాంటి టేస్ట్ ఉంది, ఆ విధంగా నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలను అయితే అత్త కూతురుతో అయితే చర్చించడం జరుగుతుంది. సో ఇలాంటి వింత ఆచారాలు చూసిన తర్వాత మనకే ఇంకా ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయో అనిపిస్తుంటుంది.